బీహార్ తరువాత పశ్చిమ బెంగాల్లో కూడాను సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ చేపట్టడం ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఈ ఆధార్ కార్డులు ఇష్యూ చేసేటటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థను UIDAI సంస్థ, ఇది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, దీనికి సంబంధించిన ప్రతినిధులతో చర్చలు జరిపితే పశ్చిమ బెంగాల్లో 35 లక్షల ఆధార్ కార్డులు చనిపోయిన వాళ్ళ పేరు మీద ఇప్పటికీ చలామణి అవుతున్నట్టుగా బయటపడింది. అంతేకాకుండా ఒక 15 లక్షల మంది చనిపోయినటువంటి వ్యక్తులకి అసలు ఆధారే లేదు, కానీ వాళ్ళు చనిపోయినట్టుగా వాళ్ళకి సంబంధించినటువంటి పత్రాలన్నీ ఉన్నాయి, డెత్ సర్టిఫికేట్స్ ఇష్యూ అయినాయని చెప్పి ఈ రకరకాల సంస్థలు ఎన్నికల సంఘానికి తెలియజేశాయి. వీళ్ళందరి పేరిట ఆధార్ ఉండి ఆధార్ అనేది ఆధారంగా ఓటర్ల జాబితాలో పేరుండవచ్చును అన్నటువంటి కండిషన్ ఉన్న తర్వాత ఈ చనిపోయిన వాళ్ళ పేర్లను కూడా ఎన్నికల జాబితాలో చేర్చేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సర్ నిజాయితీగా నిక్కచ్చిగా బీహార్లో జరిగినట్టుగా జరిగితే ఈ పేర్లన్నీ తొలగించడం సాధ్యమవుతుంది.